పార్టీలని ప్రేమలని ఇలా ఎక్కుతారా? అమ్మా, ఎందుకురా వీళ్ళ కోసం ఆరాడి పడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఫలానా డ్రెస్ నచ్చింది, ఫలానా కార్ నచ్చింది, ఫలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పినను ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డానని. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళకి చెప్పడానికి ఎందుకురా? అమ్మా, నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి జరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడు మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చి. థ్యాంక్స్ అమ్మా. రే, చెల్లి ఇష్టపడి ఈ పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. రామ్మా. ఈ చీర బాగుంది కదన్నయ్య? రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి కోటి పెట్టుకుంటాడేమో. కోటి చీర ఉండదండి. అన్నయ్య, ఏంట్రా? అన్నయ్య ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000? అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్, మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్, ఇక్కడ బిల్స్ కి 1,00,000 సరిపోయేలా లేవు సార్. లక్షలు కాకపోతే కోట్లు అవుతాయి. తల్లికి చెల్లికి ఖర్చు పెట్టేది లెక్క పెట్టుకో. చాయ్ బోల్ రే. ఠీకే. వాడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఇది దొరికితే గాని వాడు దొరకడు. వాడు దొరకకపోతే రావత్ భయ్యా ఊరుకోడు. ఛా! లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాగుంది, కలకలలాడుతూ. నువ్వు కాలెట్టావు కదా, కంపైపోద్దులే. హలో అంకుల్, బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా బాగుంటుంది. ముంబై నుండి మంచి ఫిగర్స్ వచ్చాయి, లోపలికి పంపిస్తా. వాళ్ళతో టాప్లెస్ డాన్స్ చేయించు. ఫిగర్లా? పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమో అంకుల్. ఏమీ రాదు. బిజినెస్ అంటే అన్ని చేయలేదునా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే అంకుల్, పంపండి. అయ్యి బాబోయ్, రివెంజ్ మనిషిని పశువుని చేస్తుందని తెలుసు కానీ బోకరం చేస్తుందని తెలదు నాన్న.
ఇది కొత్తగా హోటల్ పెట్టారు కదా, కొత్తగానే మూసేస్తారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తారు. రేపు ఆ న్యూస్ పేపర్లు చూసి గుండె ఆగి చేస్తాడా ఆ లక్ష్మిగాడు. నీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. ఏంట్రా కమిషనర్ వస్తాడు అనుకుంటే విడి వచ్చాడు. వెళ్ళి అడిగిరానా? నోర్మే. డ్రైవర్ నువ్వు పోనే. Hey, what's happening there? వేర్ సమ్ డీసెంట్ క్లోత్స్ అండ్ గో హోమ్ ఫస్ట్. ఏరా ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్స్ చేయడం మీ బిజినెస్? అందరు చూస్తున్నారనే. ఏంట్రా చూసేది? పదండి. బిజినెస్ చేస్తాం బాగుపడతాం హోటల్ పెట్టి అమ్మాయిలు బిజినెస్ చేస్తారా మిమ్మల్ని? మీరు లోపలికి వెళ్ళండి. రేయ్, లక్ష్మి! లక్ష్మి! ఆగరా! ఏంట్రా ఈ ఆవేశం? లేకపోతే ఏంటమ్మా అసలు ఏం చేశారో తెలుసు వీళ్ళు? ఛీ! ఆ కమిషన్ నాకు ఫోన్ చేసి ఉండకపోతే ఈ పాటు లాకప్లో ఉండేవాడు. అలా జరిగితే నాన్నగారి పేరుకి ఎంత అవమానం అమ్మా. ఏంటమ్మా తప్పైపోయిందంటున్నారుగా, వదిలే బాబు. వదిలేస్తానమ్మా, పర్మనెంట్ గా వదిలేస్తాను. కొట్రా, నా కంటి కనిపించకూడదు పోటీ. పెదబాబు, వద్దురా, వెళ్ళిపోదాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. రోజులో ఏసీ గదుల్లో బెల్ట్ దెబ్బలు తినడం కన్నా రోడ్డు పక్కన అడుక్కు తినడం బెటర్. పెదబాబు, ఏంట్రా ఇది? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడివి నువ్వే వాళ్ళని కంటికి కనిపించొద్దంటే ఇక వాళ్ళకి దిక్కెవర్రా? అంత మాట అన్నానా? నేను అలా అనలేదమ్మా. అన్నావురా. అన్నానా? సారీ అమ్మా, నేను కావాలనలేదు. ఏదో ఆవేశంలో. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారమ్మా? వాళ్ళు కనిపించకపోతే నేను ఉండగలను. నువ్వు ఉండలేవని నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదురా. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా? ఏరా వెళ్ళిపోతారా? నిజంగానే నన్ను వదిలిపోతారా? తప్పు చేస్తే దండించే ఈ చేతులే మీరు ఎత్తికెతికితే దండలేస్తాయిరా. అర్థం చేసుకోండి. కావాలంటే తిరిగి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను వదిలి వెళ్ళకండ్రా. నేను తట్టుకోలేను. నాకు జీవితంలో బలం బలహీనత మీరేరా. తొందరలో మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని మీ ఫోటోలు పేపర్లో పడితే మన కుటుంబ పరువు మీద ఆలోచించండి. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బాగా జరగాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే. నమస్కారం బాబు. నమస్కారం. మాకెందుకు సరే బంగారం ఇస్తున్నారు? పెళ్లికి వచ్చిన అందరికీ ఇస్తున్నాను.